టర్మ్ లోన్ అకౌంట్ ఒకటే రిఫ్లెక్ట్ అయింది ఏంటిది? ఎక్స్చేంజ్ లాస్ ఫారెన్ టర్మ్ లోన్. కరెన్సీ డాక్యుమెంట్ కరెన్సీ యూఎస్డీలో పోస్ట్ చేసినప్పుడు టర్మ్ లోన్ కింద ఏం చూపించలేదు. ఐఎన్ఆర్ సెలెక్ట్ చేయండి. ఐఎన్ఆర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా టర్మ్ లోన్ కింద బ్యాలెన్స్ ఇది చూపిస్తుంది. ఇక్కడ 1 USD ఈక్వల్ టు అది అమౌంట్ అంత వస్తున్నట్టు ఉంది కదా సార్ లాస్ట్. ఇంకొక స్క్రీన్ లోకి వెళ్ళి టోటల్ టర్మ్ లోన్ ఎంట్రీ ఎంత ఉంది చెప్పండి. అమౌంట్ $1000 తీసుకున్నది లేకపోతే ఎంత కాదు? ఏది బ్యాలెన్స్ చూడమంట? టర్మ్ లోన్ FS10 లోకి వెళ్ళి టర్మ్ లోన్ జిఎల్ నెంబర్ కొట్టండి. $1000 ₹70 ఏమన్నా పెట్టామా డాలర్ ప్రైస్ ఆ రోజు లేదా? కౌంట్ చేసి పెట్టలేదు. 80, 83, 85 కదా పెట్టింది. టర్మ్ లోన్ అకౌంట్ 90,000. ఇది మొత్తం పే చేయాల్సింది. డాక్యుమెంట్ కరెన్సీ ఐఎన్ఆర్ కరెన్సీ ఇది నార్మల్. ఇక్కడ $1000 పోస్ట్ చేసాం, 70,000 వచ్చింది. 70 అనేది మనం ఐఎన్ఆర్ 1:1 రేషియోలో 70 రూపీస్ మనం మెన్షన్ చేసాము ఈ డాలర్ ప్రైస్ చేసినప్పుడు. ఆ రోజు అది చేంజ్ అవ్వక చేంజ్ అయ్యాక 90, 95, 93 అనుకోండి సార్ మనం ఇచ్చినవి కొత్తవి. ఫస్ట్ అయితే 80, 85, 83. 70 చూపిస్తుంది అంటే 70 రూపీస్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు కదా? లేదు డిఫరెన్స్ 7,000 కదా సార్. ఇప్పుడు 83,000 to 90,000 7,000 కదా డిఫరెన్స్. ఓకే, అక్కడ వచ్చింది $7,000. 7,000 వచ్చింది అంతేనా? $7,000. 7,000 ఆ స్క్రీన్ లోకి వెళ్ళండి. ఓకే 7,000. ఓకే, ఇక్కడ ఎంట్రీ చూడండి. సో అంటే ఓపెన్ ఐటమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి కస్టమర్ అండ్ వెండర్ కి మీకు 0 అయిపోయింది, అందువల్ల చూపిలేదు. అకౌంట్ బ్యాలెన్స్ సపరేట్ గా మనకి నార్మల్ ఎంట్రీకి ఎక్సెల్ షీట్కి వెళ్ళండి. ఎక్సెల్ షీట్ ఉంది మనకి. ఎక్కడైనా కూడా లాస్ వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఫారెన్ కరెన్సీ అకౌంట్ క్రెడిట్ టు. ఓవరాల్ అమౌంట్ మీద చూపించింది అది టర్మ్ లోన్. మామూలుగా అయితే ఎవ్రీ మంత్ ఈఎంఐని ఫిక్స్ చేసుకున్నప్పుడు మనం పేమెంట్ రియలైజ్డ్ ఎంట్రీకి వచ్చేసరికి పేమెంట్ అయిన ఈఎంఐ మీద ఎంత పెరిగింది అనేది రియలైజ్డ్ ఎంట్రీ కింద డిస్ప్లే అవుతుంది. ఇది కాదు ఫస్ట్ ఎఫ్సిడి వాల్యుయేషన్ ఎంట్రీలో అదే కింద కొంచెం స్క్రోల్ చేయండి. ఇదా సార్ రిలీజ్ ఎక్స్చేంజ్ లాస్ ఒరిజినల్ రీకాన్ అకౌంట్. అదే బ్రో పైన ఉంది కదా ఫస్ట్ ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ పెట్టు. ఇది లోన్ తెచ్చుకున్నప్పుడు, తర్వాత ఎక్స్చేంజ్ లాస్ వచ్చినప్పుడు రెడ్ కలర్ లో పెట్టుకున్నాను కదా.
ఎక్స్చేంజ్ లాస్ అకౌంట్ లోన్ డెబిట్, అకౌంట్ లోన్ అక్కడ టు టర్మ్ లోన్. లోన్ అనేది పెట్టుకొని లోన్ అకౌంట్ డెబిట్. ఇది ఎక్స్చేంజ్ లాస్ వచ్చినప్పుడు. ఎక్స్చేంజ్ గెయిన్ వస్తే మనకి రివర్స్ వస్తుంది. ఎక్స్చేంజ్ గెయిన్ అకౌంట్ డెబిట్, లోన్ అకౌంట్ క్రెడిట్. సరే, లోన్ అకౌంట్ డెబిట్, ఎక్స్చేంజ్ గెయిన్ అకౌంట్ క్రెడిట్. ఇది కింద బ్లాక్ కలర్ లో ఉన్న ఈ ఎంట్రీ మనకి గెయిన్ వస్తే. ఓకే. సో ఈ విధంగా ఎంట్రీస్ అన్నిటి కూడా ఇక్కడ రియలైజ్ అన్రియలైజ్ కూడా ఎంట్రీస్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ దీన్ని రన్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఓన్లీ ఈసారి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కటి సెలెక్ట్ చేసుకొని ఎఫ్సి రన్ చేసేటప్పుడు కరెన్సీ రేట్ని అప్డేట్ చేసుకుంటే కస్టమర్ మీదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కరెన్సీ వాల్యూ పెరిగింది అనుకో, కస్టమర్ సినారీలో మనకి ఎక్స్చేంజ్ గెయిన్ వస్తుంది. అప్పుడు ఎక్స్చేంజ్ గెయిన్ వచ్చినప్పుడు ఇలా వస్తుంది, బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్, ఎక్స్చేంజ్ గెయిన్ అకౌంట్ క్రెడిట్ ఇట్ సైడ్ ది. లేదు కస్టమర్ సినారియో మీరు సెలెక్ట్ చేసి రన్ చేసుకున్నప్పుడు ఫారిన్ కరెన్సీ వాల్యూ మీకు తగ్గితే డాలర్ వాల్యూ మీకు లాస్ వస్తుంది. సేమ్ అదే వెండర్ సినారియోకి వచ్చేసరికి డాలర్ వాల్యూ పెరిగింది అనుకోండి, ఆ డాలర్ వాల్యూతో మన ఐఎన్ఆర్ వాల్యూ పెరిగింది అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ వస్తుంది. డాలర్ వాల్యూ తగ్గితే వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గెయిన్ వస్తుంది. అది చిన్నది, మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ లో. ఇక్కడ కస్టమర్ వెరీ గుడ్. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 80,000 డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 85 అయింది అనుకోండి, ఎక్స్చేంజ్ గెయిన్, డాలర్ వాల్యూ పెరిగితే. అదే డాలర్ వాల్యూ తగ్గితే లాస్ వస్తుంది. అదే పైన సినారియోలోకి వెళ్తే వెండర్ పాయింట్ లో డాలర్ వాల్యూ పెరిగితే ఎక్స్చేంజ్ లాస్ వస్తుంది, డాలర్ వాల్యూ తగ్గితే ఎక్స్చేంజ్ గెయిన్ వస్తుంది. అంటే ఇక్కడ మనం పేమెంట్ చేస్తాం, ఇక్కడ మనకు వస్తుంది. సో పేమెంట్ చేసేటప్పుడు డాలర్ వాల్యూ పెరిగిందంటే మనం ఎక్స్ట్రా పే చేయాలి కాబట్టి లాస్ అవుద్ది. పేమెంట్ చేసేటప్పుడు డాలర్ వాల్యూ తగ్గిందంటే మనం పే చేసే అమౌంట్ లో కొంచెం అమౌంట్ తగ్గుతుంది కాబట్టి దాన్ని మనం ఎక్స్చేంజ్ గెయిన్ గా ట్రీట్ చేస్తాం. ఓకే. సేమ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మనీ వస్తుంది కాబట్టి కరెన్సీ వాల్యూ పెరిగిందంటే మనకి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. కరెన్సీ వాల్యూ తగ్గితే మనం ఇన్వాయిస్ అమౌంట్ కన్నా కూడా తక్కువ అమౌంట్ వస్తుంది. అది ఎక్స్చేంజ్ లాస్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఎంట్రీస్ ఆ విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, అర్థమైంది. మీరు పోస్ట్ చేసేటప్పుడు ఏమేమి యాడ్ చేశారు? ఇంకా నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టారు కదా, ఎర్రర్ యాడ్ చేయడం అంటే సార్ అదే ఏదో కొంచెం ఎర్రర్ వచ్చింది. మీరు SM35కి వెళ్ళారా, డైరెక్ట్ ఫోర్గ్రౌండ్ కి సేవ్ చేస్తారా? ఫోర్గ్రౌండ్కి వెళ్ళి సేవ్ చేస్తాను. 20 ఆ డేట్ ని చేశారా, తర్వాత రోజులు ఏమైనా చేశారా? ఆ రోజు డేట్కే చేసా. నాకు డాక్యుమెంట్ పోస్ట్ అయినట్టు ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ పోస్టెడ్ అని గ్రీన్ సింబల్ వచ్చింది డాక్యుమెంట్ నెంబర్తో. ఇంకా డాక్యుమెంట్ నెంబర్స్ ఉన్నాయి సార్, చూపిస్తాను ఉండండి. ఇది ఉంది కదా, అదే నేను ఇందులో ఎఫ్సిడి వాల్యుయేషన్ టర్మ్ లోన్ కూడా ఇంకొక డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఎట్లా కానీ డాక్యుమెంట్స్ వచ్చింటే కస్టమర్ సినారియోలో మనకి డిస్ప్లే అయ్యేది. అన్ని డాక్యుమెంట్స్ మాన్యువల్గా పోస్ట్ అయినాయి. ఇది ఒకటి అండి, ఎక్స్చేంజ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, ఇది అయింది ఒకటి. ఇది కస్టమర్ వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చిపోతుంది. డిస్ప్లే కరెన్సీకి వెళ్ళండి. అది 7,000. ఇక్కడ చూసారా, వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తుంది. ఇది అంటే వెండర్ ఒక డాక్యుమెంట్, టర్మ్ లోన్ ఒకటి, అలాగే కస్టమర్ కి 3 డాక్యుమెంట్లు మీకు రన్ అయి ఉంటాయి. అంతేనా? నేను అన్నీ చేశాను సార్. అలా ఐ మీన్ ఆ ఉన్నటిని మాన్యువల్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే అదే మాన్యువల్తో ఒకసారి పోస్ట్ చేస్తుంది అన్ని రన్. ఒకసారి పోస్ట్ చేసిన 3 డాక్యుమెంట్లు రన్ అయిపోతాయి. 3 కాదు, ఇంకా ఎక్కువైనట్టు ఉన్నాయి, చూస్తాను. 15th ఇది ఒకటి. ఇక్కడ రివర్స్ వచ్చి ఉంటుంది. ఇది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 ఏంటైలే ఏదన్నా ఒకటి మరి డబుల్ అయిందా అదేంటి? ఇంకొక 2 ఉన్నాయి సార్ నా దగ్గర. నేను పంపిన దాంట్లో షీట్లో సక్సెస్ అయినప్పుడు పంపిన స్క్రీన్ షాట్ ఇది. ఎక్స్చేంజ్ గెయిన్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఈ 2 అవడం వల్ల నలిఫై అయిపోయింది అనుకోండి సార్. ఇది రియలైజ్ అయ్యాక సార్ ఈ ఎంట్రీలు బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్.
బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ అన్ని కూడా అన్రిలేజా? ఆహా బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ అన్ని కూడా అన్రిలేటెడ్ ఎంట్రీస్ అంటే రిపోర్టింగ్ పర్పస్ మనం వాడినవి. అవును. ఒరిజినల్ రీకన్సిలేషన్ అకౌంట్ రియలైజేషన్ అంటే పేమెంట్ అయిన తర్వాత రిపోర్ట్ రన్ చేయడాన్ని రియలైజ్ అంటారు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ అనగానే ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయి, అన్రియలైజ్డ్ ఎంట్రీసే వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్చేంజ్ గెయిన్ అకౌంట్ 7,000, ఎక్స్చేంజ్ గెయిన్ అకౌంట్ క్రెడిట్, బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్. ఓకే, అవును. సో ఇది సేమ్ మనకి ఏంది, ఈ ఎంట్రీ ఎలా వస్తుంది, ఎక్స్చేంజ్ గెయిన్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అంటే మనకి కస్టమర్ సినారియోలోకి వస్తుంది. కస్టమర్ సినారియోలో మీకు డాలర్ వాల్యూ పెంచాం కదా, పెంచినప్పుడు కస్టమర్కి అమౌంట్ ఎక్కువ రావాలి. సో కస్టమర్ ఎంట్రీస్లోకి వెళ్తే మీకు ఒకసారి ఎక్సెల్లోకి వెళ్ళండి. కస్టమర్ ఎంట్రీలో ఒకటి ఎలా వచ్చింటుంది, ఒకటి కస్టమర్ ఎంట్రీలో చూడండి. మనం పేమెంట్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన దానికి పేమెంట్ చేశారు, మంత్ అదే రియలైజేషన్కి రిపోర్ట్ జనరేషన్ దానికి 5 రూపీస్ పెరిగింది అనుకో, దాన్ని ఎక్స్చేంజ్ గెయిన్ అంటారు. ఈ ఎక్స్చేంజ్ గెయిన్కి ఎంట్రీ కింద మనం ఎలా చేస్తామో ఎక్స్చేంజ్ గెయిన్ అకౌంట్ డెబిట్, ఒరిజినల్ రీకాన్సిలేషన్ అకౌంట్ క్రెడిట్. సో ఆ విధంగా మీకు ఎంట్రీ వచ్చింది, అంతే కదా. అవును సార్. నార్మల్ వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి వెండర్కి ఏమవుతుంది, ఎక్స్చేంజ్ లాస్ అకౌంట్ డెబిట్, బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ క్రెడిట్. ఇవన్నీ కూడా అన్రియలైజ్డ్ కిందే చేసాం. అంటే మంత్ ఎండింగ్ రిపోర్ట్ దేనికి కూడా పేమెంట్ చేయలేదు. మీరు పేమెంట్ ఒకవేళ ఈ మంత్ 5th ఇన్వాయిస్ పోస్ట్ చేసి ఈ మంత్ 20 డాక్యుమెంట్ పేమెంట్ చేసేసారు, మంత్ ఎండింగ్ లో రిపోర్ట్ రన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ డాక్యుమెంట్ పేమెంట్ అయిపోయినటువన్నీ కూడా రియలైజ్డ్ డాక్యుమెంట్ పోస్ట్ అయ్యి వాటికి ఒరిజినల్ రీకన్సిలేషన్ అకౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. పేమెంట్ కాకుండా రిపోర్ట్ జనరేట్ అయినకి బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ యాడ్ అవుతుంది. ఓకే, అర్థమైంది. సేమ్ లాస్ వస్తే లాస్, గెయిన్ వస్తే గెయిన్. ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో మన ఎంట్రీస్ తో అలాగే వస్తుంది. ఇవి జస్ట్ రిపోర్టింగ్ పర్పస్ ఏమో జస్ట్ అన్రియలైజ్డ్ కింద వస్తాయి, పేమెంట్ చేసినవి అయితే రియలైజ్డ్ కింద వస్తాయేమో. రియలైజ్డ్ కింద వస్తాయి. ఓకే, అంటే రియలైజ్డ్ కి ఒరిజినల్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ యాడ్ అవుతుంది. కింద రండి, ఎంట్రీస్ దగ్గర చూపిస్తాం ఒకసారి. ఇక్కడ చూడండి, రియలైజ్డ్ ఏముంది, అన్రియలైజ్డ్ బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంటే ఉంది ఇక్కడ కానీ అడగాని. గెయిన్ వస్తే బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ డెబిట్ వస్తుంది, లాస్ వస్తే బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ క్రెడిట్ వస్తుంది. అలాగే రియలైజ్డ్ ఎంట్రీకి వచ్చే తలకి సేమ్ లాస్ అనేది ఎక్కడ కూడా డెబిట్ సైడే ఉంటుంది. ఈవెన్ అకౌంట్ బ్యాలెన్స్ లో అయినా కానీ, ఓపెన్ ఐటమ్ కస్టమర్ సినారీలు అయినా, వెండర్ సినారీస్ అయినా, లోన్ సినారీలు అయినా, ఏ సినారీ అయినా లాస్ అనే జిఎల్ ఎప్పుడు కూడా డెబిట్ లోనే ఉంటుంది. గెయిన్ అనే జిఎల్ ఎప్పుడు కూడా క్రెడిట్ లో ఉంటుంది. ఓన్లీ చేంజెస్ ఏమేమి వస్తాయంటే ఎఫ్సి టర్మ్ లోన్ లోకి వచ్చే తలకి టర్మ్ లోన్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒరిజినల్ రీకాన్ అకౌంట్ అంటే ఇప్పుడు మన సినారియోస్ లో వెండర్ రీకాన్ అకౌంట్, కస్టమర్ రీకాన్ అకౌంట్ అనే సార్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా కేడిబి కేడిఎఫ్ లోకి వెళ్ళినప్పుడు రీకన్సిలేషన్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని ఆ రీకన్సిలేషన్ అకౌంట్ దానికి ఎఫెక్ట్ అయిపోద్ది. అంటే మన టోటల్ కస్టమర్, మా టోటల్ బ్యాలెన్సెస్, వెండర్ టోటల్ బ్యాలెన్స్ అన్ని కూడా మనం రీకన్సిలేషన్ అకౌంట్ ద్వారానే కదా చూడగలుగుతాం, ఎంత పే చేయాలా, ఎంత వస్తుంది అనేది. అవునవును. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేసుకుంటారు, దాని మీద ఒక 10 కస్టమర్స్ ఉంటారు, 10 వెండర్స్ ఉంటారు. మనం ఒక్కొక్క ఇండివిజువల్ వెండర్ వైజ్ అయితే ఎంత పే చేయాలనేది వెండర్ లైన్ ఐటమ్ లోకి వెళ్తాము, టోటల్ అయితే అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అలా కాకుండా 10 వెండర్స్ మీద ఎంత పే చేయాలనే రిపోర్ట్ మనకి ఆ రీకన్సిలేషన్ అకౌంట్ మీదే చూపిస్తుంది, ఒరిజినల్ రీకన్సిలేషన్ అకౌంట్ మీద. అలాగే ఈ ఎప్పుడైతే ఒరిజినల్ రీకన్సిలేషన్ అకౌంట్కి వెళ్ళిపోతాయో ఎక్స్చేంజ్ లాస్ వచ్చినప్పుడు మనం వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్చేంజ్ లాస్ వచ్చిందనుకో, ఒరిజినల్ రీకన్సిలేషన్ అకౌంట్ లో ప్రీవియస్ గా 1 lakh ఉంది అనుకోండి. సో ఈ యాడ్ అయిన 5,000 కలుపుకుని 1,05,000 రూపీస్ ఒరిజినల్ రీకన్సిలేషన్ అకౌంట్ కి వెళ్ళిపోతుంది. అదే గెయిన్ వచ్చింది అనుకో, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సారీ వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గెయిన్ వచ్చింది అనుకో, వెండర్ కి మనం 1 lakh పే చేయాలి, 10 వెండర్స్ కలిపి.
ఎఫ్సి రివాల్యుయేషన్ ద్వారా డాలర్ వాల్యూ తగ్గి 5,000 రూపీస్ తగ్గింది అనుకో 1 lakh అనేది కాస్త 95,000 రూపీస్కి వస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఒరిజినల్ రీకన్సిలేషన్ అకౌంట్ మీద ఎఫెక్ట్ పడి ఉంటాయి. అంటే మనకు పేమెంట్ అయిపోయి ఉంటుంది. పేమెంట్ చేసే రోజు డాలర్ వాల్యూ తగ్గినందువల్ల మనకు 5,000 సేవ్ అయింది. సో ఆటోమేటిక్ గా ఆ రిఫ్లెక్షన్ ఎలా రావాలి? టోటల్ రీకన్సిలేషన్ అకౌంట్ మీద 1 lakh బ్యాలెన్స్ చేయాల్సి ఉంటే మేము 95,000 చేస్తాం. సో రిమైనింగ్ 5,000 ఏమవుతుంది? డిస్కౌంట్ రూపంలో ఒరిజినల్ రీకన్సిలేషన్ అకౌంట్ నుంచి లెస్ అయిపోతుంది. ఓకే. అందుకు ఒరిజినల్ రీకన్సిలేషన్ అకౌంట్ అక్కడ ఎంట్రీ జనరేట్ అవుతుంది, అక్కడ నుంచి మైనస్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా ఈ జస్ట్ ఈ 4 ఎంట్రీస్ మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఇక్కడ అర్థమైతే అవి చెప్తే చాలు ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదే రన్ చేసేటప్పుడు ఇక్కడే సార్ జిఎల్లో ఇచ్చేటప్పుడు కరెన్సీ టైప్ ఇచ్చేటప్పుడు ఇవ్వాలి, కానీ ఐఎన్ఆర్ తీసేసి ఇవ్వాలి, అప్పుడు రన్ సక్సెస్ఫుల్ అయింది. ఇది ఒకటే నేను ఆ రోజు మనం మిస్ అయింది. Fagel_FC_ వాల్యుయేషన్ రన్ చేసేటప్పుడు కేడిఎఫ్ కేడిబి ఇచ్చేటప్పుడు ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్ లో ఐఎన్ఆర్ ఇవ్వద్దు అన్నారు. ఐ మీన్ వాళ్ళు మన దాంట్లో ఎస్ఏపి కమ్యూనిటీలో అదొకటి. ఇంకొకటి నాది ఎలా వచ్చిందో, సక్సెస్ అయినప్పుడు ఏది వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు మంత్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి దాన్ని ఒకసారి రివర్స్ చేద్దాం ఈరోజు. సరే. రివర్స్ది మళ్ళీ ఎట్లా సార్? సేమ్ రన్నా? FAGL_FC సేమ్ టీ కోడ్ లోకి వెళ్ళి కింద రివర్స్ చెక్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి రన్ కొడితే రివర్స్ అయిపోతాయి. ఈ ఒక్క బ్యాలెన్స్ షీట్ ఐ మీన్ పేమెంట్ అయిన ఒరిజినల్ రీకన్సిలేషన్ అకౌంట్ తప్ప మిగతా ఎంట్రీస్ అన్ని డెబిట్ క్రెడిట్ డెబిట్ సైడ్ వెళ్ళిపోయి బ్యాలెన్సెస్ అన్ని జీరో అయిపోతాయి. ఒరిజినల్ ఎంత బ్యాలెన్స్ ఉండాలో అంతే చూపిస్తుంది. ఇదిగోండి సార్, మనకి ఇట్లా వచ్చింది. నాకు రన్ అయ్యాక ఇలాగ గ్రీన్ కలర్ పోస్ట్ అయ్యిందని ఫోర్గ్రౌండ్ లో ఇలాగ జరిగింది. వాట్సాప్ పెట్టారు కదా. ఇది ఒకటి. తర్వాత కూడా ఇది ఇలా వచ్చింది, ఆల్రెడీ వాల్యుయేటెడ్ విత్ వాల్యుయేషన్ అని ఇది వచ్చింది. సెకండ్ సార్ రన్ చేసినప్పుడే ఏమో. ఇది డాక్యుమెంట్ ఓపెన్ చేశాక ఇందాక మనం చూసినట్టే. మీకు ఇక్కడ మీరు రన్ చేశారు, వెరీ గుడ్. సో కొన్ని సినారియోలో రన్ కాలేదని టెన్షన్ అవ్వలేదు. మనకి ఆ ప్రాసెస్ తెలిస్తే చాలు. ప్రాసెస్ అడగతారు, ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చి డాక్యుమెంట్ రన్ అయిందా లేదా అన్ని అడగరు వాళ్ళు. నేను ఊరికే అది ట్రై చేశాను సార్. అది అలా ట్రై చేస్తే బాగానే వచ్చింది, మాన్యువల్ది వచ్చింది. ఇంకొకటి ఆ ఎడిట్ లాక్స్ అది తీసి సేవ్ లాగ్ కొట్టాను, అప్పుడు పోస్ట్ అయింది. ఇది మిస్లేనియస్ లో ఉంది సార్. ఓకే, ఇప్పుడు సేమ్ ఆ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి, FAGLకి వెళ్ళండి. FAGL_. ఈసీసీకి ఎస్పర్హానాకు ఉన్న చేంజెస్ ఏంటంటే ఇక్కడ మీరు సపరేట్ గా చదవలేదు. ఇక్కడ ఎఫ్సి రన్ చేసేటప్పుడు ఈసీసీకి FAGL_FC_VAL వస్తుంది. అక్కడ FCV అంతే అనుకోండి. అక్కడ FCV అనేది ఒకటి వస్తుంది. ఇంకా కేడిబి కేడిఎఫ్ రెండు ఉంటాయి కదా. కేడిబి అనేది ఓపెన్ అకౌంట్ బ్యాలెన్సెస్ కి, కేడిఎఫ్ అనేది కేడిబి అనేది ఓపెన్ ఐటమ్స్ కి, కేడిఎఫ్ అనేది అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే ఓన్లీ కేడిబి అనే దాంట్లోనే మూడింటిని అసైన్ చేస్తాం. వాల్యుయేషన్ ఏరియా మనకి సరిపోద్దా సార్? రివర్స్ పోస్టింగ్స్ ఫస్ట్ తారీఖు పెట్టండి.
ఓకే. ఇక్కడ రివర్స్ పోస్టింగ్, ఓపెన్ ఐటమ్, జిఎల్ బ్యాలెన్సెస్ అన్ని కూడా ఫస్ట్ తారీఖు పెట్టాడు. పోస్టింగ్ పీరియడ్ 11 కదా సార్? 11 కాబట్టి రివర్సల్ పోస్టింగ్ డేట్ 12 వస్తుందా? ఇది సార్ ఇదేనా? రివర్సల్ పోస్టింగ్ పీరియడ్ 12. రివర్స్ పోస్టింగ్, రీజన్ ఫర్ రివర్స్. ఇది క్రియేట్ పోస్టింగ్ బట్నా? అవసరం లేదు. ఓకే 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 ఉండించండి అక్కడ క్రియేట్ పోస్ట్ అవి ఏం అవసరం లేదు, మీరు రివర్స్ అయిపోతాయి. ఇది ఇక్కడ సార్ నేను అన్నది, ఇక్కడ ఇష్యూ లాగ్ బదులు సేవ్ లాగ్ కొట్టండి అండి, అప్పుడు అయింది. అచ్చా 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 అచ్చా. ఓకే ఇప్పుడు పోస్టింగ్ ఫస్ట్ దానికి వెళ్ళండి. రివర్స్ పోస్టింగ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొట్టండి. గ్రీన్ అయినట్టే సార్, అయిపోయినట్టేనా? గ్రీనే వచ్చిందిగా. లాగ్ ఐడి ఇక్కడ కొట్టండి, డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇదేదో ఎర్రర్ అనుకుంటా, కానీ గ్రీనే వచ్చింది. కాదు మనం రివర్స్ చేసేది నెక్స్ట్ మంత్. రివర్స్ చేయాలనుకున్న డేట్కి వెళ్ళి జస్ట్ సింగిల్ క్లిక్ రన్ చేస్తే మంత్ ఎండింగ్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రివర్స్ అయిపోతాయి. ఈవెన్ రియల్ టైమ్ లో 6 to 7 or 10 years వర్క్ చేసే వాళ్ళు కూడా ఇవన్నీ తెలియాలని రూల్ ఉండదు. అన్నింటి మీద కూడా ఉంటారు వాళ్ళు. ఏమొచ్చింది ప్రోడక్ట్ క్లోజింగ్ ఆపరేషన్ పీరియడ్ అండ్ హౌ టు ప్రాసెస్ చూపిస్తుంది ఉంటుంది. ఇప్పుడు ఎర్రర్ అని ఏం చూపించుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏమంటుందంటే యూ హ్యావ్ యాక్టివేటెడ్ మల్టిపుల్ ఎవాల్యుయేషన్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్సెస్ ఆఫ్టర్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ విత్ అలౌ మల్టిపుల్ వాల్యూ అసైన్మెంట్ సెలెక్టెడ్ యూ రిసీవింగ్ ద ఫాలోయింగ్ ఎర్రర్ మెసేజ్ అంట. ఇప్పుడు చెప్పండి సార్. FS10 లోకి వెళ్ళి ఒరిజినల్ రీకన్సిలేషన్ అకౌంట్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ లో నా జిఎల్ అకౌంట్ ని FS10 లోకి వెళ్ళండి. ఎట్లా వస్తుంది చూద్దాం. మొన్న కూడా ఏం ఎఫెక్ట్ ఏం అవ్వలేదు. FS10 లోకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ జిఎల్ అకౌంట్ ని అప్డేట్ చేయండి. బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ రెండు సార్లు పడింది సార్.
అదేలేండి. డేట్ రన్ చేయండి. ఈరోజు సెకండ్ ఎంట్రీ రన్ చేయండి. ఈరోజు డేట్లో ఏమైనా పడిందో లేదో చూద్దాం. పడలా 28 పడింది సార్ ఆ రోజే. 28లో బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ అనేది కొట్టుకో స్మెల్ వస్తుంది. డాక్యుమెంట్ నెంబరు 2 వచ్చాయి ఎస్ఐ డాక్యుమెంట్ లో. షీట్ అడ్జస్ట్మెంట్ ఒకటి, ఇంకొక ఎంట్రీ ఉంది పైది. ఇక్కడ సార్ అక్కడికి వెళ్ళాం. దీని ఒకసారి డబుల్ క్లిక్ ఇదంతా ఇగో రివర్స్ అని వచ్చింది కదా సార్, రివర్స్ అనేది రివర్స్ రివర్స్ స్టాక్స్ ఆటోమేటిక్ గా ఆ డేట్ కి కాదు, మనం జస్ట్ అక్కడ క్లిక్ చేసి సేవ్ చేయాలి. సరే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇంకొక డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఇది ఇందాకడదా ఒకసారి బ్యాక్ వెళ్ళి రెండు అవే ఉన్నాయి సార్. అవే ఉన్నాయి. ఇంకొకసారి బ్యాక్ వెళ్ళండి. ఇదా ఇది ఒకటే ఉంది. ఇది నార్మల్, అదే రివర్స్. రివర్స్ 2 సార్లు అయింది సార్ అది. ఓకే, అంటే ఫస్ట్ తారీఖు ఆటోమేటిక్ అయిపోద్ది. మనం డేట్ పెట్టి ఫిక్స్ చేసినప్పుడు ఆటో రివర్స్ అని కానీ కింద సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ అవుతుంది. అయినా కానీ మంత్ ఎండింగ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు వెళ్ళి రివర్స్ చేయాల్సి వస్తుంది. మరి లెక్కని ఆ 1 వచ్చేటప్పటికి అది సిస్టమ్ నుంచి ఒక రన్ అయిపోయి ఇప్పుడు మనం రన్ చేసాక కూడా డేట్ 28 చూపించి రెండో రన్ ఇప్పుడు అయిందంటారా సార్? రివర్స్ అది మరి 2 రివర్స్ చూపిస్తుంది కదా. రివర్స్ లోనే కదా ఆ రోజు ఫస్ట్ 28వ తారీఖు జరిగిన ట్రాన్సాక్షన్స్ అనుకుంటే ఇవి. ఇదిగోండి వాల్యుయేషన్ ఆన్ ఇది ఉందా సార్? ఇది సేమ్ ఇదే దానికి _ రివర్స్ అని వస్తుంది ఆ 2 ఎంట్రీలకి. ఓకే ఓకే సరే, అలాగే లోన్ అకౌంట్ తీయండి. లోన్ అకౌంట్ లో ఇందాక రివర్స్ అయిన తర్వాత ఏమన్నా వచ్చిందో లేదు చూద్దాం. తెలుస్తుంది. 508 అనుకుంటా. లోన్ ఇందాక ఒకటే ఉంది, ఒకటే 22 ఒకటి 28 ఒకటి వాల్యుయేషన్. 22ని డాక్యుమెంట్ పోస్ట్ చేసాము, 28ని వాల్యుయేషన్ చేసాం. అవును. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎంట్రీ పోస్ట్ చేసి రివర్స్ చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు క్రెడిట్ లో ఉందంటే ఇప్పుడు డెబిట్ కి వచ్చేసి రివర్స్ అయిపోద్ది. ఆ రివర్స్ అయినప్పుడు కూడా డాక్యుమెంట్ సేవ్ అవుతుంది. అప్పుడు డాక్యుమెంట్ నెంబర్లోకి వెళ్తే ఇంతకుముందు ఎలా ఉన్న ఎంట్రీలు రివర్స్ లో కనిపిస్తాయి. ఇప్పుడు ఇది నార్మల్ ప్రొసీజర్. సరే దానికి వెళ్ళండి, మళ్ళీ ఎఫ్ఐజిఎల్కి వెళ్ళండి. హలో రఘు. సార్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఇంత ఇన్ డెప్త్ గా మనకి ఇంటర్వ్యూలో రియల్ టైంలో వేసినప్పుడు రియల్ టైంలో దీని మీదే ఫీల్డ్ ఉన్నప్పుడు వాళ్ళకి మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డాక్యుమెంటేషన్స్ అన్ని ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్తుంటారు. జిఎల్ అండర్ స్క్వేర్
28 వాల్యుయేషన్ కీ డేట్. ఇంక ఇక్కడ ఏం అప్డేట్ చేయకుండా జస్ట్ రివర్స్ పోస్టింగ్ సెలెక్ట్ చేయండి. చేయమంటారు ఎగ్జిక్యూటివ్ చేయండి. ఇదేదో ఉంటుంది లిస్ట్ కంటెంట్స్ నో డేటా. ఇదేంటి సార్ అసలు నాది సెలెక్ట్ అయిందంటారా? AB01 ఇదేదో ఐడియాస్ ఫ్రాంక్ఫర్ట్ డిటెక్స్ ల్యాండ్ అని వస్తుంది. ఓకేనండి, కంపెనీ కూడా సెలెక్ట్ చేశారా లేదా మీద? ABBM నాదే సార్. వన్ మెసేజ్ అంటే లాగౌట్. సెలెక్ట్ చేశాను కదా సార్. లేదంటే డేట్ మార్చుకుంటారు ఒకసారి. అంతే ఉంది. ఇది కాకుండా ఈ రోజు పెడదాం. అంతే వస్తుంది. సర్లే, అది ఒకసారి నేను వెరిఫై చేసుకుంటా. అంటే 1st తారీఖు మనం రివర్స్ చేయాలా? మనం వాల్యుయేషన్ చేసేటప్పుడే అక్కడ రివర్స్ డేట్ ఇస్తాం కదా, ఆ డేట్ ని బేస్ చేసిన సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుందా లేదనేది కొంచెం కన్ఫ్యూజ్. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాము. అంటే 1st తారీఖు మనం పెట్టాము ఆటోమేటిక్ గా డేట్ అవ్వగానే అది అయిపోతుంది అన్నట్టు. సర్లేండి, ప్రాసెస్ అయితే అర్థమైంది కదా మీకు? ప్రదీప్ మీకు అర్థమైందా? ఒకసారి ట్రై చేయండి. డాక్యుమెంట్స్ పోస్ట్ కాకపోయినా కానీ దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఎంటైర్ ప్రాసెస్ తెలుసుకుంటే చాలు. ఆ ప్రాసెస్ ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే సార్. ప్లస్ కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళేసరికి మనకి ఎఫ్సి మీదే పెద్ద కంపెనీలు అయితే ఎఫ్సి మీదే ఒక్కొక్కసారి కంప్లీట్ ఎఫ్సి మీదే ఒక 2-3 కూడా ఉంటారు. సో వాళ్ళు ఇన్డెప్త్ గా వాళ్ళతో కొలాబరేట్ చేసుకుని నీట్ గా చేసుకోవచ్చు. మనకి ప్రాసెస్ అనేది తెలుసుకుండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ కాన్సెప్ట్? నెక్స్ట్ మనం అసెట్ అకౌంటింగ్ పెద్దది కాబట్టి అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఏమన్నా ఇంట్రడక్షన్ చెప్తారు ఈరోజు? చెప్తా. ఈ రికార్డు స్టాప్ చేస్తాను.